హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ హండీ ఎలా చేసుకోవాలో చూద్దాం. రొటీన్గా చేసే చికెన్ కర్రీ కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. అస్సలు వాటర్ వేయకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి చికెన్ అనేది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 2 ఆనియన్స్ని ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టమాటాని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఒక 10 వెల్లుల్లి, వేసుకొని వీటన్నింటిని మెత్తటి పేస్ట్ కింద మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకొని 2 బిర్యానీ ఆకు, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నింటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం వేసుకొని ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ మధ్య మధ్యలో 5 నుంచి 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నామంటే ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి కలుపుకొని ½ టేబుల్ స్పూన్ పసుపు, ½ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం, ½ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని వీటన్నింటిని ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఈ పేస్ట్తోనే ఎక్కువ టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నామంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని దీంట్లో చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ½ కిలో చికెన్ని తీసుకున్నానండి. స్కిన్తోనే తీసుకున్నాను. ఇష్టం లేకపోతే స్కిన్లెస్ తీసుకోవచ్చు. ఇలా చికెన్ని వేసుకొని ఈ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేటట్టు ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇది రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. అటు చికెన్ ఫ్రైలా ఉండదు, చికెన్ కర్రీలా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. మరొకసారి మూత పెట్టుకుందాం.
చూడండి ఎటువంటి వాటర్ వేయకుండానే వాటర్ అనేది చక్కగా వచ్చేసింది చికెన్లోది. ఈ వాటర్తోనే చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరని వేసుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. చికెన్ అనేది ఒకసారి కలుపుకొని చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. చికెన్ పీస్ అనేది ఇలా విడిపోతుంటే మనకి చికెన్ కుక్ అయిపోయినట్లే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ హండీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.